మనకి తృప్తి ఉండాలి ఫస్ట్. మనకే డౌట్గా ఇలా అనుకున్నాం, ఇలా రాలేదు, అలా అనుకుని రాలేదు, బయటకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా న్యాచురల్గా ఎలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్తవ్యం క్లైమాక్స్ మొత్తం షూట్ చేస్తాం, సో సాటిస్ఫై అవ్వలేదు. సో ఏదో చేయాలని మళ్ళీ డిస్కస్ చేసి అవన్నీ షూట్ చేసి అవే హైలైట్ షాట్స్ అయినాయి తర్వాత. సో దీంట్లో కూడా అలాగే ఒక మచిలీపట్నం పోర్టు, ఒక చార్మినార్ ఇట్లా 2-3 సీక్వెన్స్లు ఇవన్నీ కావాల్సిన హైలైట్స్ అన్నీ మళ్ళీ షూట్ చేసాం. ఓకే సార్, మీకు ఎప్పుడైనా మీ అబ్బాయే కదా డైరెక్టరు, ఎందుకు మళ్ళీ చేస్తున్నారు దీన్ని చేయకుండా ఉంటే? అవునా? That's the problem. If he satisfies also, he'll ask for more shots. ఓకే. నేను రాజస్థాన్లో షూట్ ప్లాన్ చేశాను డిసెంబర్ జనవరి. ఫుల్ రెయిన్స్ వచ్చి ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. అండ్ May 20 మార్చ్ లేక్ లొకేషన్ సెలెక్ట్ చేసాం. అండ్ వాటర్ అక్కడ వెళ్ళలేము అప్పుడు. సాల్ట్ వాస్ లైక్ టోటలీ అక్కడ రాజస్థాన్. అదే రాజస్థాన్, ఇండియాలో. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ విల్ నెవర్ లీవ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒగనికల్లో ఒక ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది. సో లెగ్ ఈజ్ నాట్ వర్కింగ్. ఆయన చిన్న ఉంటాయి అక్కడ, బోట్స్లోనే వెళ్ళాలి, పరిసల్లోనే వెళ్ళాలి. కెమెరాస్ హాస్ టు లివ్. ఫస్ట్ గై ఈజ్ ద సిట్టింగ్ దేర్, వెళ్ళిపోతాను ముందు. సో ఇట్స్ ఫారెస్ట్ ఏరియా, సో మచ్ టఫ్, బట్ హీ విల్ నెవర్ కాంప్రమైజ్. సో వీల్ టెల్ no, we'll see. And he watches in here, he'll always to make sure. I am a 90s kid. I saw all his films as a producer. Yes, we all. Okay, so we know what is his passion. For me, Jyoti is the surprise factor. Because I know we did some films, maybe it didn't work. So మనకి బయట నుంచి చూసేటప్పటికి is all success matters కదా. So I don't know about him. So I know about sir. We are all very passionate about how he makes films and all. But when I interacted with him, yes, something else. మనకి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు చేసే ప్యాటర్న్ కాకుండా he learned cinema in different way. Okay. And it was so useful because he know how to strategically plan things. So the previous procedure నేను చెప్పిందంతా అర్థం చేసుకొని, so the second, because they spent so much before we came. So now the budget, everything was restricted kada. So all the pre-planning was so helpful for us. Okay. Which he did exclusively. As I said, we made him direct 10 times before going for the shoot. Ade. Actual previous ani. So previous etla work avutundante ma'am, layer by layer ga cheyali. First we'll only focus on performance capture. Camera lights em undavu. Okay. Mocap suit eskoni he has to direct ఒక స్టాండ్ బై ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేసుకోవాలి. తర్వాత చేసిన దాన్ని ఒక లొకేషన్ సెట్ చేయాలి. లొకేషన్ సెట్ చేసిన తర్వాత లైటింగ్, తర్వాత కెమెరా, ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు డూ. సో ఎడిటింగ్ ఇదంతా అయినాక ఎడిటింగ్ చేసి మళ్ళీ మనకు నచ్చదు, ఈ షార్ట్ వద్దు ఆ షార్ట్ వద్దు అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ షార్ట్స్ తీస్తాం. సో ఇది ఒక పెద్ద ప్రాక్టీస్. ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. సో ఐ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు చేస్తేనే ఇంకా మనం ఈ గ్రాండియర్ చూస్తున్నాం కదా. సో టు పుల్ బ్యాక్ ఆడియన్స్ వీ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ విఎఫ్ఎక్స్, దిస్ కైండ్ ఆఫ్ గ్రాండియర్. బట్ అగైన్ అది షూటింగ్ స్పాట్లో గెస్ట్ వర్క్గా చేసుకొని టైం వేస్ట్ చేస్తే ప్రొడ్యూసర్స్ అయిపోతారు. సో దిస్ ఇస్ ద ఫార్మాట్. సో వీఆర్ ట్రైంగ్ టు సెట్ అ పైప్ లైన్. సో ఆల్ దిస్ సక్సెస్ గోస్ వెల్. చాలా పెద్దగా ఉందండి. సో టెక్నికల్ విషయాలు మాట్లాడాం కాబట్టి ఇప్పుడు ఒకసారి నిధి ఒక పాట పాడతారా సినిమాలోది, లేకపోతే ఒక డైలాగ్ చెప్తారా? డైలాగ్ చేస్తావా? పెద్ద డైలాగ్ చెప్పేశారు మేడం, చాలా పెద్ద డైలాగ్ చెప్పేశారు. పాటలోని ఒక లైన్ ఏమైనా హమ్ చేస్తారా? I'm a very bad singer. That's okay. We are also bad listeners. You can sing. Okay, Kiravani sir is not here. No, fine. I'll sing a line. I'll sing one, just the hook line of Tara. Please. And dance. Dance? Dance for the pre-release event. Yeah, we'll keep it for that. Okay, done. Yeah. తార తార నా కళ్ళు వెనిల పూతన వల్లు ఆకాశాన్ని ఎంత కానీ వెలకడతారు. Wow, super. It was very bad, but thank you. మీరు ఎందుకు నవ్వారు అధ్యక్ష? It's okay, I know I'm a horrible singer. Okay. You're good. It's matched. Thank you, sir. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇంత బాగా హ్యాండిల్ చేసినందుకు నాన్నగారి దగ్గర నుంచి 100కి 100 మార్కులు వచ్చేసాయి. ఇక ప్రేక్షకుల దగ్గర నుంచి రావడమే తరువాయి. నాన్నగారికి నచ్చింది అందరికి నచ్చింది. అవును, ఆయన కన్విన్స్ చేయడం కష్టం. అవునా? కాదు, 5 o'clock లేపి కన్విన్స్ చేశారు కదా మీరు. Now also they used to fight for hours, 3-4 hours adi ideni, but end of the day will come the conclusion. Okay, so that is what it matters kada. Yes. So ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి 1 word చెప్పాలి అంటే ఏం చెప్తారు నిధి? ఆంధీ. హిందీ వర్డ్ ఆంధీ.
ట్రైలర్లో ఉంది కదా ట్రైలర్లో ఉంది కరెక్ట్ పంచింగ్ డైల్ పెట్టుకుందాం అంటే మన పిఎం గారు వాడింది కూడా అదేనా పదం యా ఆంది కాపీ కొట్టావు కాదు సినిమాలో ఉంది డైలాగ్ చెప్తుంది I got inspired. got inspired బట్ హీ ఇస్ రియల్లీ ఆంది He really is. రత్నం గారు మీరు వన్ వర్డ్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు ఆంది అనే వర్డ్ అయిపోయిందండి సి ఈజ్ ఫర్ పీపుల్ For the people. సి ఏమంటానంటే ఇప్పుడు దా పవర్ స్టార్ అన్నాను ఐఎమ్ టెలింగ్ ఈజ్ అ రియల్ స్టార్ నాట్ ఓన్లీ ఇన్ ద ఫిలిం ఈవెన్ పబ్లిక్ ఆల్సో ఈజ్ అ రియల్ స్టార్ ఇప్పుడు జ్యోతికృష్ణ గారు యాక్చువల్లీ రియల్ స్టార్ చెప్దాం అనుకున్నారు మీరు చెప్పేశారు ఇప్పుడు మీరు చెప్పండి వన్ వర్డ్ పీపుల్స్ మ్యాన్. పీపుల్స్ మ్యాన్ వావ్ నాకైతే ఈజ్ లైక్ వన్ ఎన్సైక్లోపీడియా ఫర్ సినిమా మ్యామ్ ఎస్ బికాస్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్ వెరీ ఎనీ షార్ట్ డిస్కషన్ చేసేటప్పుడు విల్ రెఫర్ ద ఫిలిమ్స్ ఈ లైట్ సో ఆ రెఫరెన్స్ ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ఒక స్వాట్ రెఫరెన్స్ ఉంటుంది ఆ సినిమాలు చూడండి అంటారు దాంట్లో నాకు అది లైక్ మైండ్ బికాస్ ఫిలిం స్కూల్లో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ఆ ఫిలిం అప్రిసియేషన్ ఒక కోర్స్ ఉంటుంది సో దెల్ బి సెలెక్టివ్ ఫిలిమ్స్ వీ హ్యావ్ టు సీ దోస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ అందుకనే పుస్తకాలు చదవాలి నాకేమో మొదటి పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది not only books ma'am, all the films you would have watched all the films and వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్ నేను ఆయనతోటి సత్యాగ్రహి సినిమా చేద్దామని టైటిల్ అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్ పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు మొన్న అన్నాను సార్ నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేదంటే నవ్వి మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది కానీ నేను అమెరికన్లాగా సినిమాలు చేస్తూ ఉండేవాడిని నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా కరెక్ట్ మేబీ మేబీ కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు టాకింగ్ అబౌట్ కీరవాణి గారు అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్ సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్ నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం అండ్ కిరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెరీ షార్ప్ మేడం అన్ని టెంపోలోనే మాట్లాడతారు అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను ఒక సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ షూటింగ్ రెడీ సో అలాగ 2 సాంగ్స్ ఓవర్ నైట్ రికార్డ్ చేసాము ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉంటుందని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను ఎప్పుడు కిరవాణి సరే మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది రాంగోపాల్ ఘోష్ అన్న లిరికెట్ ఫ్రెండ్ని పిలిచి లేదు లిరికెట్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరికెట్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము అండ్ అది అలా వదిలేసాను ఇంకా 1 year తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయితే ఆయన నన్ను ఫాలో అవుతున్నారు సార్ మన లిరిక్ అయింది కదా ఎప్పుడు సార్ కిరవాణి గారు మీట్ అవుతాను నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయనండి సో దాని ద్వారా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని సరే ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంతా అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను సార్ ఇలా ఒక సాంగ్ అనుకుంటున్నాను అని నాకు ఆశ్చర్యం అంటే నేను ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని రాసుంటాం ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో హమ్ చేస్తున్నారు నేను షాక్ లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చి సేమ్ ట్యూన్ వస్తుందా అని దట్ వాస్ ఫస్ట్ టైం అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను దాని తర్వాత సార్ చాలా స్పీడ్ అందువల్ల నేను ఎక్స్పెక్టింగ్ ఓకే 2 daysలో పిలుస్తారు 3 daysలో పిలుస్తారని 5 days అయింది 1 week అయింది 10 days అయింది ఇదేంటి సార్ మనం అన్ని వన్ డేలో చేసాం కదా 10 days అయింది 15 days అయిందండి సడన్గా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము ముంబైలో షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో బట్ ఆయన హెడ్ఫోన్స్లో వింటే నాకు షాక్ మళ్ళీ సార్కి వినిపించాను సార్ ఇది వినండి సార్ ఒకసారి అని ఇన్స్టెంట్ గూస్ బంప్స్ ఆయన 20 days తీసుకున్నారు ఆ సాంగ్కి సారు ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మేల్ వాయిస్ ఉండింది మేల్ వాయిస్ పెట్టినారు సార్ అబ్బాయి కాలభైరవ పాడినారు ఒక లైన్ చాలా బాగుండింది అది ఫస్ట్ కోరస్ ఉంది నేను అడిగాను సార్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలభైరవ పాడించాను పాడించారు ఒక లైను అది ఎన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను 3rd time ఏం చెప్పాను సార్ మీరు చేసిందే ఫస్ట్ బాగుంది నా సజెషన్ మైట్ బీ రాంగ్ క్రౌడ్ గ్రూప్ అనేటప్పుడు బాగుండింది సార్ ఇది ఒక డామినేట్ అవుతుంది అందువల్ల మీ మీద తగ్గుతుందంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తానన్నారు సో సాంగ్ లిరిక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో ఎవరెవరు సింగర్ అని దాంట్లో సింగర్ పేరు లేదు గ్రూప్ సింగర్స్లో ఉంది కాలభైరవ పేరు నేను షాక్ అయ్యి నేను సార్కి ఫోన్ చేశాను ఆయన పాడారు కదా సార్ సింగర్ కదా ఆయన పేరు పైన రాయలేదని లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా అందరిని కోరస్లో పెట్టేశాను అన్నారు
నేను సార్ సారీ సార్ నేను తప్పు చెప్పింటే లేదు యువర్ రైట్, అది అలాగే వర్కౌట్ అవుతుంది, సో వాట్ అది కోరసే కదా అందువల్ల అలాగే ఉండాలన్నారు. ఆయన ప్రొఫెషనలిజంకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆయన థింకింగ్, ఆయన థాట్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. సో అదొకే. సార్ వచ్చి క్రిష్ గారు ఉండేటప్పుడే గాట్ అ కాల్ ఫ్రమ్ దమ్, బట్ ఆ టైం కూడా జరగలేదు నెక్స్ట్ ఆ షెడ్యూల్. దెన్ దిస్ టైమ్ ద స్టోరీ వాస్ డిఫరెంట్. ఈ కేమ్ అప్ విత్ ఆల్ ద చేంజెస్ అండ్ ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ బికాస్ ఆ వరల్డ్స్ క్రియేట్ చేయనప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది బికాస్ వీ హ్యావ్ టు గోయింగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్ట్ అనేది. సో అడిగారు కదా లాంగ్ ప్రొడక్షన్. అవును, సో లాంగ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈవెన్ జ్ఞానశేఖర్ ఎవరికైనా ఆయన వేరే ఏదో హిందీ సినిమా అవును, డెఫినెట్లీ వచ్చేటప్పుడు అప్పుడు ఎలా అంటే లేదా ముందు కమిట్ అయిపోయి నేను రా అంటే అప్పుడు నేను మనోజ్ గారిని ట్రై చేశాను. ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా లియో షూటింగ్లో ఉన్నారు ఇలా అని చెప్పేసి అప్పుడు అది మిస్ అయిపోయి నెక్స్ట్ టైం